నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి సాదర స్వాగతం. జీవితంలో విజయాలు సాధించాలన్నా, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నా పేరులో చిన్న మార్పు చేసుకుంటే సరిపోతుంది అని తెలియజేస్తున్నారు ప్రముఖ న్యూమరాలజీ, ప్రోనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జియోలజీ, జెమ్మాలజీ, వేదగణిత మరియు పిరమిడ్ శాస్త్ర నిపుణులు భానుచరణ్ గారు. మరి వారితో మాట్లాడి జాతకానికి అనుగుణంగా ఎటువంటి పరిహార మార్గాలు, పరిష్కార మార్గాలని వారి మాటలో తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై ఒక నెంబర్స్కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి భానుచరణ్ గారు. పిల్లలకి పేరు పెట్టే విషయంలో అంటే ఏ విధంగా పెట్టాలి అంటారు? అంటే న్యూమరాలజీ ప్రకారంగా పెట్టాలంటారా, ఆస్ట్రాలజీ ప్రకారంగా పెట్టాలంటారా, లేకపోతే రెండు పరిశీలన చేసి పెట్టాలంటారా? మంచి క్వశ్చన్ అండి. ఏంటంటే ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టుకునేదంటే చాలామంది చాలా రోజుల నుంచి కూడా అదే ఫాలో అవుతున్నారు. అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, వాళ్ళకు వచ్చే నక్షత్రాన్ని బట్టి, నక్షత్రాన్ని 4 పాదాలు ఉంటే ఒక్కొక్క అక్షరాన్ని తీసుకొని ఇలా పెట్టేస్తూ ఉంటారు. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఒక అక్షరం స్టార్టింగ్ లెటర్ తీసుకున్నంత మాత్రాన అన్ని పేరు మొత్తంగా సెట్ అవుతుందా అంటే అవ్వదు. ఎలాగంటే ఒక పి అనే అక్షరం ఇచ్చారనుకోండి, పద్మ, పావని, ప్రవళిక, అలాగే ఇలా ఏదో ఒక పేరు అనేది వస్తూ ఉంటుంది. స్టార్టింగ్ లెటర్స్ ఉన్నటువంటి కోట్ల పేర్లు ఉంటాయి, కొన్ని కోట్ల రకాల పేర్లు ఉంటాయి. ఇలాగా ఏదో ఒక పేరు పెట్టుకున్నప్పుడు ఆ యొక్క పేరు యొక్క వైబ్రేషన్ అనేది ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క రకంగా ఉంటుంది, స్టార్టింగ్ లెటర్ ఒకటే కాకుండా. ఇలాగా మనం ఏం చేయాలంటే ఆస్ట్రాలజీ ప్రకారంగా స్టార్టింగ్ లెటర్ చూసుకున్నప్పటికీ మిగతా లెటర్స్ ఎన్ని ఉండాలి, అలాగే ఎంత వైబ్రేషన్ ఉండాలి, అలాగే ఎంత గ్రాఫ్ ఉండాలి, అలాగే ఆ లైఫ్లో మొత్తం ఆ పేర్లో ఉండేటువంటి వైబ్రేషన్ ఎంత ఉండాలనేది అన్నీ చూసుకోవడానికి న్యూమరాలజీ బాగా తోడ్పడుతూ ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారంగా ఇన్ని రకాలుగా చూడొచ్చు. ఒక 14 సిస్టమ్స్లో కూడా చూడొచ్చు. ఆ న్యూమరాలజీ ఓన్లీ న్యూమరాలజీలో ఉండేటువంటి సిస్టమ్స్ కూడా 14 సిస్టమ్స్ ఉంటాయి. ఆ 14 సిస్టమ్స్ ప్రకారంగా కూడా మనం చూసుకొని నేమ్ కనుక కరెక్ట్గా పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకి సక్సెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకి అనారోగ్య బారిన పడకుండా ఉంటారు. దాంతోపాటుగా వాళ్ళకి లైఫ్లో ఎప్పటికీ కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు పాతకాలంలో అంటే ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసుకొని స్టార్టింగ్ లెటర్ చూసుకొని పెట్టుకున్నటువంటి వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉండి ఇప్పుడు న్యూమరాలజికల్గా ఒక అక్షరం చేర్చుకొని కానీ డిలీట్ చేసుకొని కానీ మళ్ళీ అదృష్టవంతులుగా మారుతూ ఉన్నారు. అలాంటి ప్రాబ్లం లేకుండా పుట్టిన పిల్లలకి స్టార్టింగ్లోనే పేరు పెట్టుకున్నట్లయితే, అంటే ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం కూడా లెటర్స్ ఇస్తూ ఉంటాం వాళ్ళకి, స్టార్టింగ్ లెటర్స్, అలాగే ఎండింగ్ లెటర్ ఏంటి, మిడిల్ లెటర్ ఏంటి, అలాగే టోటల్ లెటర్స్ ఏంటి అనేది న్యూమరాలజికల్గా మనం చూస్తూ ఉంటాం. ఇలాగా వాళ్ళ పేరుని కనుక మనం సెట్ చేసి ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది, అనారోగ్య బారిన పడరు. ఇలా అన్ని రకాలుగా కూడా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ అంతా లీడ్ చేయడానికి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ కలిపి పేరు పెట్టుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఓకే, కాల్ చేద్దామండి. తప్పకుండా. హలో హలో ఓకే, కాల్ డ్రాప్ అయిపోయినట్టుంది. మనం చూస్తే చాలామంది కూడా అన్ని అర్హతలున్న పెళ్ళిళ్ళు అనేది కావటం లేదు. అందరు కూడా లేట్ వివాహాలు అనేవి జరుగుతూ ఉన్నాయి, ఆలస్యం అవుతున్నాయి. కారణాలు ఏంటండి? అయితే ఇందులో 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్. కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళకి లేట్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి కొన్ని రెమెడీస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ అంటే 3, 12, 21, 30, అలాగే 26, 8వ తేదీ. 17 కాదండి, 17 డిఫరెంట్. దీంట్లో 8వ సంఖ్య అన్నప్పుడు అది డిఫరెంట్. అలాగే ఇవి డిస్టెంట్ నెంబర్ వచ్చినప్పుడు కూడా, అంటే మూడవ నంబరు డిస్టెంట్ నెంబర్ వచ్చినప్పుడు కూడా, లేదంటే 8వ నంబర్ డిస్టెంట్ నెంబర్ వచ్చినప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే మ్యారేజెస్ అనేది లేట్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే 26వ తేదీన అయితే ఇంకా ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉంటుంది చాలామందికి. అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లవ్ మ్యారేజ్ చేసుకోవడం, లవ్ మ్యారేజ్లో మోసపోవడం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది 26వ తేదీలో ఉండేటువంటి వాళ్ళకి. అలాగే ఈ 3వ తేదీన ఉన్నటువంటి వాళ్ళకి స్టార్టింగ్ నుంచి, అంటే చిన్నప్పటి నుంచి మంచి లైఫ్ని లీడ్ చేసి ఒక యుక్త వయసు రాగానే వాళ్ళ లైఫ్ అంతా కూడా చిన్న భిన్నమైపోతూ ఉంటుంది. మ్యారేజ్ అవ్వదు. అలాగే దాంతోపాటుగా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు యుక్త వయసు రాగానే ఆటోమేటిక్గా అన్డెవలప్మెంట్ అవుతూ ఉంటారు. ఈ యొక్క 3వ తేదీన ఉన్నటువంటి వాళ్ళు, 3వ తేదీ డిస్టెంట్ ఉన్న వాళ్ళు కూడా. అలాగే 8వ తేదీన 26వ తేదీన ఉన్నటువంటి వాళ్ళు, అలాగే అది డిస్టెంట్ నెంబర్ 8వ నెంబర్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి వారికి నేమ్ కరెక్షన్తో పాటు, అంటే ఓన్లీ న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ కాకుండా కొన్ని రెమెడీస్ అనేది తప్పనిసరిగా వీళ్ళు పాటించాల్సి ఉంటుంది. రెమెడీస్ పాటిస్తేనే వీళ్ళకి మ్యారేజెస్ అనేది అవుతూ ఉంటుంది, అలాగే లైఫ్లో సెటిల్మెంట్ అవుతూ ఉంటుంది. ఓన్లీ న్యూమరాలజీ కరెక్షన్ తీసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క తేదీలో పుట్టినటువంటి వాళ్ళు సక్సెస్ అనేది 100%గా రాదు. అలాగే నేమ్ కరెక్షన్ ఉండాలి, అంటే నేమ్ బాగా ఉండాలి, అలాగే దాంతోపాటుగా రెమెడీస్ తీసుకోవాలి. ఈ 2 రకాలుగా చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మ్యారేజెస్ కూడా తొందరగా అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మిగతా వాళ్ళకి కొంతమందికి ఏంటంటే వేరే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మ్యారేజెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ పేరులో 18 నెంబర్, అంటే 18, 1, 8 కలిసి ఉండేటువంటి నంబర్స్ ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళకి మ్యారేజెస్ అనేది లేట్ అవుతూ ఉంటుంది. ఇది రక్తం కారుతున్న చంద్రుడు అంటాం. అంటే శనీశ్వరుడు, 8 అంటే శని, అలాగే 1 అంటే సూర్యుడు, ఈ 2
కలయిక అనేది కరెక్ట్ కాదు, రిలేషన్షిప్ ఫెయిల్యూడ్ అయిపోతూ ఉంటుంది. రిలేషన్షిప్ ఫెయిల్యూడ్ అంటే పెళ్ళి అనగానే రిలేషన్షిప్ కలుపుకోవడం, అంటే ఇద్దరు కలిసిపోవడం. ఈ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నెంబర్ ఉన్నప్పుడు ఆ యొక్క కలయికని కలవనివ్వదు. కాబట్టి ఇది పెళ్ళైన వాళ్ళకు ఉంటే డైవర్స్ అవుతూ ఉంటాయి, పెళ్లి కాని వాళ్ళకు ఉంటే పెళ్లి కానివ్వదు. ఇలాగ ఈ యొక్క 18 నెంబర్ అనేది డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా కరెక్షన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి తొందరగా మ్యారేజెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని రెమెడీస్ కూడా, మ్యారేజ్కి అయితే కొన్ని రెమెడీస్ అనేది తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఓకే, కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి. నా పేరు కాశీ అన్నపూర్ణ అండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేదా? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మ్యారేజ్ డేట్ ఉందా? అది కూడా తెలియదు మేడం. అది కూడా తెలియదా? చాలా సంతోషం మ్యారేజ్ అమ్మా. డేట్ 27 ఆగస్ట్ మేడం. ఇయర్ తెలీదు. అవునా, చాలా డైరెక్ట్గా సంతోషం. కలవండి అమ్మా. అన్నపూర్ణ గారు, కాశీ అని పిలుస్తారు మేడం అందరూనే. హలో. భానుచరణ్ గారితో మాట్లాడండి. అది జరగదు సార్. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మ. అన్నపూర్ణ అనే పేరు వైబ్రేషన్ చాలా బాగుంటుంది, వైబ్రేషన్. కానీ నెంబర్ వచ్చేసరికి మీకు బాంబ్ బ్లాస్ట్ నెంబర్ ఉంది. ఈ అన్నపూర్ణ అనే పేరులో ఎలా ఉంటుందంటే మీరు ఏది చేసినా కూడా మీకు గుర్తింపు అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. మీరు కష్టపడే తత్వం, అందరి గురించి ఆలోచించేటువంటి మనస్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ అది మీకు ప్లస్ అవ్వదు, మైనస్ అవుతూ ఉంటుంది. అలాగే నెంబర్ చూసుకున్నప్పుడు కూడా బాంబ్ బ్లాస్ట్ నెంబర్ అనేది ఉంది. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మ్యారేజ్ డేట్ లేదు. కాబట్టి మీరు పర్సనల్గా కలవడం చాలా ఉత్తమం. పర్సనల్గా కలిసినట్లయితే కరెక్షన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు సక్సెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇలా ఏదో ఒక నంబర్ అనేది ఇచ్చినప్పుడు అది సక్సెస్ కాకపోవచ్చు. కాబట్టి అలా మనం ఇవ్వం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ ద్వారా ఏంటంటే ఒక్కరు కరెక్షన్ తీసుకుంటే వాళ్ళు 100%గా సక్సెస్ అవ్వాల్సిందే. 100 మంది తీసుకుంటే 100 మంది సక్సెస్ అవ్వాల్సిందే. ఒక్కరు కూడా మైనస్ కానీ మిస్ కానీ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాంటివి కాకుండా మనము కొంతమందికి ఏంటంటే నేమ్ కరెక్షన్స్ టైం సరిపోదు, అలాగే కొన్ని డీటెయిల్స్ అనేది మిస్ అయినప్పుడు తప్పకుండా మనం పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తా ఉంటాం. మీరు కూడా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఆల్ ది బెస్ట్. ఓకే, మరి కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు హలో. చెన్నారెడ్డి అండి. చెప్పండి, ఎక్కడి నుంచి? హలో, నేను హైదరాబాద్ కాల్ వినపడుతుందండి. చేస్తున్నానండి. చెప్పండి సార్, మీ పేరు, పూర్తి పేరు? నా పేరు చెన్నారెడ్డి అండి. చెన్నారెడ్డి గారు, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం. తెలీదా? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? భానుచరణ్ గారికి Marriage తెలియచేయండి. మ్యారేజ్ డేట్ ఉందా? ఉంది మేడం. చెప్పండి. 10/6/2011 మేడం. 10/6/2011. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నేమ్ ల్యాండ్ కరెక్షన్ ఉందని తెలుసుకుందాం అనుకుంటున్నాను మేడం. భానుచరణ్ గారితో మాట్లాడండి. హలో. సార్, హలో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. చెన్నారెడ్డి అనే పేరులో 18 నెంబర్ ఉంది. మనం ఇందాకే చెప్పుకున్నాం 18 నెంబర్ గురించి. 18 నెంబర్ ఉంటే రిలేషన్షిప్ ఫెయిల్యూడ్, అంటే భార్యాభర్తల మధ్య గొడవ కావచ్చు, తల్లిదండ్రుల మధ్య గొడవ కావచ్చు, అలాగే ఫ్రెండ్స్ సర్కిల్తో కూడా గొడవలు కావచ్చు. ఫ్రెండ్స్ సర్కిల్తో మనము ఎవరికైనా హెల్ప్ చేస్తే, సహాయం చేస్తే వాళ్ళు రిటర్న్గా మనకి ఆపోజిట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా జరిగేది 18 నెంబర్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. చెన్నారెడ్డిలో కూడా మీకు 18 నెంబర్ ఉంది. అలాగే మ్యారేజ్ డేట్ చూసుకుంటే సక్సెస్ఫుల్ మ్యారేజ్ డేట్ ఉంది. ఈ సక్సెస్ఫుల్ మ్యారేజ్ డేట్ ఉన్నప్పుడు మ్యారేజ్ కాగానే డెవలప్మెంట్ అనేది పెరగాలి. కానీ పెరగకపోవడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ మన పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఆ యొక్క వైబ్రేషన్ అనేది మన పైన పనిచేయదు. అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే చెన్నారెడ్డి అన్నప్పుడు CHENNAA ఇక్కడ ఒక ఏని యాడ్ చేసుకోండి. రెడ్డి REDDYY అక్కడ ఒక వైని యాడ్ చేసుకోండి. ఒక ఏని ఒక వైని యాడ్ చేసుకుని డైలీ 64 టైమ్స్ రాయండి, 64 డేస్ రాయండి. 2 డేస్ గ్యాప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి. ఓన్లీ విత్ ఇన్ 64 డేస్లో మీకు సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీ మ్యారేజ్ డేట్ చూసుకున్నట్లయితే మీరు మ్యారేజ్ కాగానే ఆటోమేటిక్గా కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క మ్యారేజ్ డేట్లో. అలాంటి సక్సెస్ మీకు అందాలి అంటే ఈ యొక్క పేరుని వాడుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ సక్సెస్ అనేది అందుతూ ఉంటుంది. అలాగే బిజినెస్ ఫీల్డ్ అనేది మీకు చాలా చక్కగా ఉంటుంది. ఈ యొక్క మ్యారేజ్ డేట్ని బట్టి మీకు ఫుడ్ బిజినెస్ అనేది ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక అందానికి సంబంధించినటువంటి బిజినెస్ అంటే క్లాత్ కానీ లేకపోతే మెటీరియల్, అందానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా సేల్ చేసుకున్నప్పుడు అలాంటి దానిపైన బిజినెస్ చేసినప్పుడు మీకు చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటుగా రియల్ ఎస్టేట్ కూడా మీకు వండర్ఫుల్గా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి కూడా ఈ బిజినెస్ మీరు చేసినట్లయితే నేను చెప్పినవన్నీ కూడా మీకు 100%గా సక్సెస్ఫుల్గా ఇస్తూ ఉంటుంది. అలాగే ఈ పేరు కరెక్ట్గా వాడుకోవాలి. అలాగే సిగ్నేచర్ కూడా మీకు 4 సెంటీమీటర్స్ పొడవుతో, అంటే 4 నుంచి 5 సెంటీమీటర్స్ పొడవు దాకా మీరు పెట్టవచ్చు సిగ్నేచర్. 5 దాటి పెట్టకూడదు. అలాగే 4కి లోపల కూడా సిగ్నేచర్ పెట్టినట్లయితే మీకు డెవలప్మెంట్ ఉండదు. ఇలాగ సిగ్నేచర్ వాడుకోండి. అలాగే మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి
142 లక్కీ నెంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 1, 10, 19, 28, అలాగే 4, 13, 22, 2, 11, 20, 29 ఇవి లక్కీ డేట్స్. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి క్రీమ్ కలర్, ఎల్లో కలర్, వైట్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక ఎల్లో సఫైర్ కనక పుష్పరాగం అనే స్టోన్ని రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి గోల్డ్లో ధరించండి. అలాగే వాస్తు ప్రకారంగా ఉత్తర దిశ మీకు చాలా చక్కగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ చెన్నారెడ్డి గారు. ఓకే, భానుచరణ్ గారు, భార్యాభర్తల మధ్య గొడవకి పేర్లో ఉన్న రాంగ్ నంబరే కారణం అంటారా? తప్పకుండా. ఏంటంటే భార్యాభర్తల మధ్య ఇప్పుడు మనం ఇందాక చెప్పాం, చెన్నారెడ్డికి 80 నెంబర్ ఉంది. భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా గొడవలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే లైవ్లో చెప్పుకోగలుగుతారు, కొంతమంది చెప్పలేరు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చూస్తున్నారు, కాల్ చేశారనుకోండి, వాళ్ళకి మీ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయంటే వాళ్ళకి ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం చెప్పుకోలేకపోతారు. కానీ 100%గా ఈ 18 నెంబర్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అనేది 100%గా ఉంటాయి. అలాంటి వారు ఏంటంటే ఇద్దరు కరెక్షన్ తీసుకున్నప్పుడు, అంటే ఇద్దరు కూడా నేమ్స్ సెట్ చేసుకున్నప్పుడు ఇద్దరు మనస్తత్వాలు మారేటువంటి అవకాశం ఉంటాయి. 100%గా వాళ్ళకి కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశం ఉంటాయి. ఇద్దరి మధ్యలో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు, అంటే ఈ యొక్క నంబర్స్ ఇప్పుడు టోటల్ నెంబర్ వచ్చేసి చెన్నారెడ్డి గారికి 56 నెంబర్ అనే నెంబర్ వచ్చింది. ఒక దాంట్లో 36 నెంబర్ అనేది వచ్చింది టోటల్ నంబర్స్. అలాగే ఇంకొక సెక్షన్లో వచ్చేసి 63 నెంబర్ వచ్చింది. అంటే 3 నెంబర్స్ వచ్చాయి, 36, 63, అలాగే 56 ఈ నెంబర్స్ వచ్చాయి. 56కి ఆపోజిట్ నెంబర్ అంటే 9 నెంబర్. అలా భార్య గారికి ఇట్లా 9 నెంబర్ ఉందనుకోండి, 45 కానీ 54 కానీ నెంబర్ ఉంటే ఆటోమేటిక్గా ఇద్దరికి ఆపోజిట్ ఉంటుంది. అలాగే 63 అంటే 9 అంటే ఇంకొక సెక్షన్లో 2 నెంబర్ కనుక ఉంటే ఆటోమేటిక్గా అది కూడా మళ్ళీ మైనస్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సెక్షన్లో ఒక సెక్షన్లో 9 నెంబర్ ఉంది, ఒక సెక్షన్లో 2 నెంబర్ ఉంది. ఈ 2, 9 కలిసి ఉన్నటువంటి పేర్లో అస్తవ్యస్తంగా జీవితం ఉంటుంది. అంటే లైఫ్లో తికమకగా, అంటే కొద్ది రోజులు బాగా ఉంటుంది, ఒక 15 రోజులు సక్సెస్ఫుల్గా ఉంటే ఒక 15 రోజులు అన్డెవలప్మెంట్ ఉంటుంది. ఇలాగ లైఫ్ని లీడ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువైనప్పుడు, అంటే ఇంట్లో ప్రశాంతత లేనప్పుడు బయట బిజినెస్ కానీ ఏది కానీ సక్సెస్ఫుల్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంట్లో టెన్షన్స్తో ఎక్కువైపోయి బిజినెస్ మీద ఆలోచనలు లేకపోవడం వల్ల బిజినెస్ కూడా లాస్ అయిపోతూ ఉంటుంది. ఇలా 2 రకాలుగా కూడా మైనస్ వస్తూ ఉంటుంది ఈ 18 నెంబర్ వల్ల. కాబట్టి ఈ 18 నెంబర్ ఉంటే డైవర్స్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే భార్యలకంటే ఆడవాళ్ళకి 18 నెంబర్ ఉన్నప్పుడు, భర్తలకి అంటే మగవాళ్ళకి 12 నెంబర్ రివర్స్ నెంబర్ ఉన్నప్పుడు ఈ 2 నెంబర్స్ కనుక భార్యాభర్తల మధ్య ఉంటే ఆటోమేటిక్గా డైవర్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా పెళ్ళిళ్ళు అయ్యేప్పుడు స్టార్టింగ్ లెటర్స్ అమ్మాయిలకు మార్చేస్తున్నారు, మిగతా పేరు అనేది అలాగే వదిలేస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్యలో వైబ్రేషన్ వచ్చినప్పుడు ఇద్దరి మధ్యలో విడాకులు కూడా జరుగుతున్నాయి. అంటే పేర్లు మార్చినటువంటి వాళ్ళకు కూడా విడాకులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇద్దరు నేమ్స్ ఏంటంటే న్యూమాలజికల్గా కనుక సెట్ చేసుకున్నట్లయితే 100%గా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ నెంబర్స్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వచ్చేటువంటి. మరి కాల్ చూద్దామండి. తప్పకుండా. హలో. నమస్తే అండి, మీ పేరు? అండి, మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పాప పేరు చెప్పండి అమ్మా. ఇంకా పేరు పెట్టలేదు. 2014 జూలై 24 అండి. మీరు తెలుసు పేరు పెట్టండి సార్. జూలై 24, 2014. కానీ చాలా మంచి ఆలోచనతోటి మీరు ఫోన్ చేశారమ్మా. పాప చాలా అందంగా ఉంటుందమ్మా. ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అలాగే మీరు ఏం చేయాలంటే న్యూ నేమ్ అన్నప్పుడు ఇలా లైవ్లో అనేది సమయం సరిపోదు. అలాగే నేను స్టార్టింగ్ లెటర్స్ అని ఇస్తాను దీనికి. మీరు దానిపైన ఒక 10-20 నేమ్స్ కనుక రాసుకొని పర్సనల్గా మీరు అపాయింట్మెంట్ తీసుకొని కలిసినట్లయితే మీకు తప్పకుండా మీకు వండర్ఫుల్ నేమ్ అనేది సూచిస్తాను. ఎందుకంటే ఒక పేరుని ఇప్పుడు మనం కొత్తగా పెడుతున్నటువంటి పేరుని అన్ని రకాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. 2014 7లో పుట్టింది కాబట్టి ఏంటంటే 2 months అయింది. వాళ్ళకి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా పూజలు చేయాలా, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనేది కొన్ని తప్పనిసరిగా చూసుకోవాల్సి ఉంటుంది పుట్టిన బిడ్డలకి. అలాగే దీంతో పాటుగా పేరు పెట్టేప్పుడు వీళ్ళకి కరెక్షన్ లేకుండా, అంటే ఒక పేరుని పెట్టేప్పుడు కొత్తగా పెడుతున్నాం కాబట్టి ఏదైనా మనం పేరు పెట్టుకోవచ్చు అనే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళకి కరెక్షన్ లేకుండా, స్పెల్లింగ్ యాడ్ కాకుండా అనేది మనము సూచించడం అనేది మన బాధ్యత. అలాంటి పేర్లు అన్నీ కూడా నేను స్టార్టింగ్ లెటర్స్ ఇస్తాను. ఆ లెటర్స్ పైన కొన్ని పేర్లు ఒక్కొక్క లెటర్స్ పైన ఒక 10 పేర్లు కనుక రాసుకొచ్చినట్లయితే ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఏది కరెక్ట్ అవుతుంది, ఏది సూటబుల్ అవుతుంది అనేది మనం చూసి అది సెట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి లెటర్స్, స్టార్టింగ్ లెటర్స్ మీరు తీసుకోండి. VBR అనే స్టార్టింగ్ లెటర్స్ పైన మీరు ఒక 30 పేర్లు కనుక రాసుకొచ్చినట్లయితే దాని కరెక్షన్ లేకుండా, దాదాపుగా కరెక్షన్ లేకుండా మనం సెట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆస్ట్రాలజీ ప్రకారంగా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా పూజలు చేయించాలా, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి వీళ్ళకి అనేది తప్పనిసరిగా పుట్టిన పిల్లలకైతే తప్పనిసరిగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పుట్టిన పిల్లలకి కొన్ని దోషాలు వచ్చి ఉంటాయి. కొన్ని దోషాలు రాకపోవడం అనేది చాలా మంచిది, కానీ వచ్చి ఉంటే ప్రాబ్లం ఉంటుంది. అవి చూసుకున్నట్లయితే, జాగ్రత్త తీసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి సక్సెస్ఫుల్గా లైఫ్ ఉంటుంది. కాబట్టి మీరు అవన్నీ కూడా చూసుకోవడానికి మనకు లైవ్లో సమయం సరిపోదు. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఆల్ ది బెస్ట్. ఓకే, భానుచరణ్ గారు, ప్రేక్షకులకు మీరు అందించే సేవలు అలాగే మీ పర్యటన వివరాలు ఒకసారి తెలియచేయండి. తప్పకుండా. మనం ఏంటంటే ఫ్రైడే, సాటర్డే, సండే, మండే ఈ 4 days మనం హైదరాబాద్ వెంగళరావు నగర్లో అందుబాటులో ఉంటున్నాం అందరికీ, అమీర్పేటలో. అలాగే మనము
పర్యటనలు కూడా చేస్తూ ఉన్నాం. 28 28వ తేదీ ఈ మంత్ 29వ తేదీ ఖమ్మంలో అందుబాటులో ఉంటాం అందరికీ. అలాగే 29 వరంగల్లో అందుబాటులో ఉంటాం. అలాగే 31 తిరుపతిలో అందుబాటులో ఉంటాం. మరొకసారి డేట్స్ చెప్తా ఉన్నాను. 28వ తేదీ ఖమ్మం, అలాగే 29 వరంగల్, అలాగే 31వ తేదీ తిరుపతిలో అందుబాటులో ఉంటాం. అలాగే విపిఎల్ సర్వీస్ ఉంది, అంటే ఇంటి దగ్గర ఉండి నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకునేటువంటి వాళ్ళకి వాళ్ళు కాలర్స్ కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ కనుక చెప్పినట్లయితే, అంటే అమౌంట్ కనుక ఫస్ట్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా డీటెయిల్స్ చెప్పినట్లయితే వాళ్ళ నేమ్ కరెక్షన్ చేసి పోస్ట్ మ్యాన్ ద్వారా పంపిస్తూ ఉంటాం, పోస్ట్ ద్వారా. అలాగే ఆ పోస్ట్ మ్యాన్కే డబ్బులు ఇచ్చి, అంటే నేమ్ కరెక్షన్ అయిపోయినటువంటి పేపరు వాళ్ళకి 14 శాస్త్రాల ద్వారా మనం చూసి వాళ్ళ నేమ్ కరెక్షన్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఆ పంపించినటువంటి లెటర్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి డబ్బులు కట్టి తీసుకోవచ్చు. దాన్ని తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి నంబర్స్కి కాల్ చేస్తే మళ్ళీ డైరెక్ట్గా నేను మాట్లాడడం జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొరియర్ సర్వీస్ కూడా ఉంది. కొరియర్ సర్వీస్ అనగానే ఫస్ట్ వాళ్ళు కాలర్స్ కాల్ చేసి అకౌంట్ నెంబర్ తీసుకొని మనీ కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వాళ్ళకి డైరెక్ట్గా ఫస్ట్ కరెక్షన్ అవ్వకముందుకే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి ఈమెయిల్ ద్వారా అలాగే కొరియర్ ద్వారా కూడా వాళ్ళకి పంపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే విదేశాల వారికి ఈమెయిల్ అంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ కూడా తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. ఆన్లైన్ అపాయింట్మెంట్ దాని ఈమెయిల్ ఐడి కూడా మనకు స్క్రోల్ అవుతూ ఉంది. దాని ద్వారా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేయించుకోవచ్చు. ఓకే, మరి కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి? గిద్దలూరు మేడం. కొంచెం పెద్దగా మాట్లాడండి, క్లారిటీగా మాట్లాడండి సార్. మీ గురించేనా? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 1/6/1972. 1692నా 82నా? 72. సార్ మీరు టీవీ చూస్తూ ఫోన్లో మాట్లాడుతున్నారు, అలా అయితే బాగోదండి. టైం అనేది చాలా విలువైంది, మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫోన్లోనే మాట్లాడండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏం లేదు, నా ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను మేడం. అవునా, తప్పకుండా అండి. మీకు సంబంధించిన అన్ని వివరాలు కూడా భానుచరణ్ గారు తెలియజేస్తారు. సార్ హలో 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 సార్. హలో సార్. శ్రీను అని పిలుస్తారా మిమ్మల్ని? శ్రీనివాస్ అని పిలుస్తారా? శ్రీను అని పిలుస్తారు మేడం. శ్రీనివాస్ నా పూర్తి పేరు. శ్రీను. మిమ్మల్ని పిలిచే పేరు? శ్రీను. శ్రీను అనే పేరులో రివర్స్ నెంబర్ ఉంటుంది, తలకిందుల లైఫ్ ఉంటుంది. శ్రీనివాస్ అనే పేరులో రాంగ్ నెంబర్ లేకపోయినా మీ డేట్ ఆఫ్ బర్త్కి అది కరెక్ట్గా మ్యాచ్ లేదు. అలాగే శ్రీనులో ఏంటంటే రివర్స్ నెంబర్, తలకిందుల జీవితం. అన్నీ కూడా మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి రివర్స్గా అవుతూ ఉంటుంది. మనం ఏది సక్సెస్ఫుల్గా అంటే ఈరోజు ₹1,00,000 సంపాదించాలనుకుంటే మొత్తం జీరో అవుతుంది. మొత్తం అంటే మామూలుగా సంపాదించే అమౌంట్ కూడా మైనస్ అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశాలు ఈ యొక్క శ్రీను అనే పేరులో ఉన్నాయి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే మీకు 1/6/1972 అని చెప్తా ఉన్నారు. టోటల్ డిస్టెంట్ నెంబర్ 8 వస్తూ ఉంది. అంటే ఈ రెండింటికి కూడా పడినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎలాగంటే మనం ఏది చేసినా కూడా ఒకరు చెప్తే వినేటువంటి అవకాశాలు ఉంటాయి. మనకు వినాలనిపించదు. మీ మైండ్ సెట్ ఏంటంటే ఒకరు చెప్తే వినాలనిపించదు, కానీ వినేటువంటి సిచ్యువేషన్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఈ డేట్ ఆఫ్ బర్త్కి టోటల్గా మైనస్ అయిపోతూ ఉంటుంది. మీరు ఏది ఆలోచించి చేసినా కూడా ఆలోచన ఫెయిల్యూర్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇలాగ మీ లైఫ్ అనేది ఉంటుంది. మీరు ఏంటంటే శ్రీను అని పిలవడం మానిపించేసి శ్రీనివాస్ అనిలో కరెక్షన్ తీసుకోండి. ఆ శ్రీనివాస్ అనే పేరులో కూడా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో చాలా కొంచెం ప్రాబ్లం ఉంది. కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్లయితే మీకు తప్పకుండా మంచి లైఫ్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదంటే శ్రీను అనే పేరు అలాగే కంటిన్యూషన్ చేస్తే మాత్రం మీ లైఫ్ చిన్న భిన్నమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే నేను చెప్పేటువంటి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో డిస్టర్బెన్స్ ఉంది, అలాగే దాంతోపాటుగా పేరులో డిస్టర్బెన్స్ ఉంది. కాబట్టి ఈ రెండు మైనస్ అయినప్పుడు లైఫ్ అనేది టోటల్గా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది, టోటల్గా మైనస్ లైఫ్ అయిపోతూ ఉంటుంది, వెనక్కి వెళ్ళిపోతాం, డే బై డే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్. అలాంటి అవకాశాలు మీకు ఫ్యూచర్లో ఉన్నాయి. అలాగే మంచి కరెక్షన్ కనుక చేయించుకొని శ్రీనివాసన్ కనుక పిలిపించుకున్నట్లయితే మీకు లైఫ్ అంతా కూడా సక్సెస్ఫుల్ లైఫ్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, భానుచరణ్ గారు, జియాలజీ అంటే ఏంటండి? జియాలజీ అంటే ఏంటంటే భూగర్భ వాస్తు అని. భూగర్భ వాస్తు అంటే ప్రతి వ్యక్తికి కూడా దీనికి సంబంధం ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా ఇల్లు ఉండాల్సిందే. అంటే రెంటెడ్ కానీ లేదంటే ఓన్ హౌస్ కానీ ఎవరికైనా కూడా ఇంట్లో ఉండాల్సిందే ప్రతి వ్యక్తి కూడా. కాబట్టి ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ తెలుసుకోవడానికి ఈ యొక్క జియాలజీని మనం ఉపయోగిస్తూ ఉంటాం. జియాలజీ అంటే మన దగ్గర యూనివర్సల్ స్కానర్స్ అని ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంటినైతే తీసుకురాలేరు, లేదంటే మనం ఇంటికి వెళ్ళలేము, కానీ ప్రతి వ్యక్తి వస్తూ ఉంటారు. కాబట్టి వచ్చేటువంటి వ్యక్తిని మనం స్కాన్ చేసి వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా, అంటే వాళ్ళు పడుకునేటువంటి ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది మనం చెప్పగలుగుతూ ఉన్నాం. అలాగే దాంతోపాటుగా ఇంటి మొత్తాన్ని కూడా వాళ్ళు ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో చూయించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ ఫొటోస్ కనుక, అంటే ఇంట్లో ఉన్నటువంటి
ఫొటోస్ కనుక తీసుకొచ్చినట్లయితే వాళ్ళు తప్పకుండా అందులో మనం చెక్ చేసి ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, దానికి రెమెడీస్ ఎలాంటి పాటించాలి అనేది మనం చెప్తా ఉంటాం. అలాగే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ పడుకునే ప్లేస్లో ఉంది అని వాళ్ళు తెలుసుకోవాలనుకున్నప్పుడు, వాళ్ళు పడుకునే ప్లేస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి నైట్ టైంలో నిద్ర పట్టదు. అలాగే ఒక 2-3 గంటల వరకు డిస్టర్బెన్స్ ఉండి 2-3 గంటల తర్వాత నిద్ర పట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ నిద్ర పట్టినప్పుడు కూడా ఈ కళలు వస్తూ ఉంటాయి, పిచ్చి పిచ్చిగా కళలు రావడం, అలాగే మార్నింగ్ లేసేటప్పుడు ఒళ్ళు బద్ధకంగా ఉండడం, దాంతో పాటుగా ఈ యొక్క ఒళ్ళంతా నొప్పులు, పెయిన్స్ రావడం అనేది ఎక్కువగా ఇది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర నెగిటివ్ ఎనర్జీ, వాళ్ళు పడుకునేటువంటి ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పి అనుకోవాలి. అయితే ఇలాంటి వారు చిన్న రెమెడీ చెప్తాను, అందరికీ కూడా ఇలాంటి జరిగేటువంటి వాళ్ళకి చిన్న రెమెడీ చెప్తాను. పట్టిక అనేది దొరుకుతూ ఉంటుంది. ఆ పట్టిక ముక్కలు అనేది బెడ్ కింద కనుక పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ కళలు బంద్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు మనం కన్సల్ట్ చేస్తే ఇంకా రెమెడీస్ అనేది వేరే చెప్తా ఉంటాం. ఇది దీన్నంతా గమనించి చెప్పేదే జియాలజీ అనేది. ఓకే, మరి కలుసుద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సౌందర్య బ్రహ్మ అండి. ఎక్కడి నుంచి సార్? హైదరాబాద్ నుంచి అండి. అవునా, మీ గురించేనా? మా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. లేదా మ్యారేజ్ డేట్ ఉందా? ఉందండి. చెప్పండి. 25/5/97. 97. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అది వర్క్లు అయ్యి ఎక్కువ తక్కువగా ఉన్నాయండి. ఏమని పిలుస్తారు? అందరు ఏమని పిలుస్తూ ఉంటారండి? బ్రహ్మ అని పిలుస్తారండి. బ్రహ్మం అని పిలుస్తూ ఉంటారా? ఓకే. ఎంతమంది పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరండి. ఓకే, తప్పకుండా మీకు సంబంధించిన అన్ని వివరాలు కూడా భానుచరణ్ గారు తెలియజేస్తారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. బ్రహ్మం అనే పేరులో 29 నెంబర్, ఇందాక మనం చెప్పుకున్నాం 2-9 కాంబినేషన్ ఉన్నప్పుడు అస్తవ్యస్తంగా జీవితం ఉంటుంది. ఒక 15 రోజులు సక్సెస్ఫుల్గా అనిపిస్తుంది, ఒక 15 రోజులు మొత్తం లైఫ్ మైనస్ అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉంటుందా మీకు? ఓకే, బ్రహ్మం అనే పేరులో ఈ యొక్క 29 నెంబర్ ఉండడం వల్ల మైనస్ నెంబర్ ఉంది. అలాగే మ్యారేజ్ డేట్ చూసుకున్నట్లయితే మ్యారేజ్ డేట్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంది. ఈ మ్యారేజ్ డేట్కి నేను ఒక రెమెడీ చెప్తాను, ఆ రెమెడీతో పాటుగా మన కరెక్షన్ కూడా తీసుకోండి. అలాగే కరెక్షన్ ఏంటంటే BRRAHMAM, ఒక ఆర్ని యాడ్ చేసుకొని డైలీ 38 టైమ్స్ రాయండి, 38 డేస్ రాయండి, 2 డేస్ గ్యాప్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలా చేసినట్లయితే మీకు వితిన్ 38 డేస్లో లైఫ్ మారిపోతూ ఉంటుంది టోటల్గా. అలాగే ఈ యొక్క మ్యారేజ్ డేట్ ప్రాబ్లం ఉంది కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈ యొక్క మ్యారేజ్ డేట్కి మీరేంటంటే బెడ్ దగ్గర, అంటే పడుకున్నప్పుడు బెడ్ దగ్గర తల దగ్గర ఒక వాటర్, అంటే రావి చెంబులో వాటర్ పోసి, నైట్ వాటర్ పోసి మార్నింగ్ తీసేసి తులసి చెట్టుకు పోయండి డైలీ. ఇలా ఒక 41 డేస్ చేయండి. దాని యొక్క వైబ్రేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే మ్యారేజ్ డేట్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఈ యొక్క రెమెడీ అనేది, చిన్న రెమెడీ అనేది చేసుకున్నప్పుడు ఆ యొక్క వైబ్రేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది 25లో చేసుకునేటువంటి వాళ్ళకి. మిగతా అందరికీ వేరే వేరే రెమెడీస్ ఉంటాయి. ఈ యొక్క 25 మ్యారేజ్ డేట్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ డిస్టర్బెన్స్ తొలగడానికి ఈ యొక్క వాటర్ అనేది పనిచేసినప్పుడు వాళ్ళ మధ్యలో, అంటే భార్యాభర్తల మధ్య చిక్కులు వచ్చినప్పటికీ, లేదంటే వాళ్ళకి ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కూడా ఈ యొక్క డిస్టర్బెన్స్ పోవడానికి ఈ యొక్క వాటర్ అనేది చాలా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈ పేరుని ఇలా రాయండి. ఇలా 2 కోర్సులు రాసేసరికి మొత్తం లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది. అలాగే లక్కీ నెంబర్స్ వచ్చేసి 82 లక్కీ నెంబర్స్, లక్కీ డేట్స్ వచ్చేసి 8, 17, 26, అలాగే 2, 11, 20, 29 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి ఎల్లో కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక లాబ్రడోరైట్ అనే స్టోన్ని రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి సిల్వర్లో ధరించండి. అలాగే వాస్తు ప్రకారంగా పడమర వాయువ్యం బాగా ఉంటుంది మీకు. అలాగే సిగ్నేచర్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ పొడవుతో సిగ్నేచర్ పెట్టండి. లాస్ట్లో ఒక డాట్ తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. చాలా సంతోషం అండి, మీ టైం స్పెండ్ చేసి చక్కటి విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఈనాటి కార్యక్రమం. అలాగే మీరు మీ పేరుని, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ని 14 శాస్త్రాలు పరిశీలన చేసుకుని చక్కటి రెమెడీస్ని పొందాలి అని అనుకుంటే భానుచరణ్ గారిని సంప్రదించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ భానుచరణ్. అడ్రస్ హౌస్ నెంబర్ 170/C, ఈ సేవా లైన్, వెంకటరావు నగర్, ఆపోజిట్ SR నగర్ బస్ స్టాప్, అమీర్పేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 9581202523, 779989 హైదరాబాద్, 188 81423 42755.